అసలు ఎవరు నువ్వు? ఈ పని చేసే హక్కు ఎవరిచ్చారు? ఏటా 500 కోట్ల రూపాయల నష్టం దీనివల్ల సంభవిస్తోంది. ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి, ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న వాళ్ళకి ఆథరైజేషన్, అథెంటికేషన్ గురించి బోలెడు అనుమానాలు, డౌట్స్ ఉండే ఉంటాయి. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మనం ఆథరైజేషన్, అథెంటికేషన్ గురించి కాస్త అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. దీనివల్ల మీరు పనిచేసే చోట కాస్త విశ్వాసంతో మాట్లాడగలుగుతారు, అలాగే సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. మరెందుకు ఆలస్యం మొదలు పెడదాం రండి. ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం. ఆథరైజేషన్, అథెంటికేషన్ గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎప్పట్లాగే ఒక చిన్న కథ. సుబ్బారావు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్. తన దగ్గరకు వచ్చే ఫైల్స్ సరిచూసి అందులో తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్ది మొత్తానికి తన పై ఆఫీసర్ రామారావు గారికి వాటిని పంపిస్తూ ఉండేవాడు. రామారావు ఆ ఫైల్స్ చూసి అవి రిజెక్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా అనే దాన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు. ఇలా సుబ్బారావు తన 10 ఏళ్ల సర్వీసులో కొన్ని వేల కొద్ది ఫైల్స్ని రామారావుకి పంపించాడు. రామారావు ఏమో కొన్ని వేల కొద్ది ఫైల్స్ని అప్రూవ్ చేయడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ చేశాడు. కొన్నాళ్ళకి, అంటే ఎట్టకేలకి రామారావుకి ప్రమోషన్ వచ్చి బ్రాంచ్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. అలాగే ట్రాన్స్ఫర్ కూడా అయ్యాడు. ఇలానే మరి ఖాళీ అయిన పొజిషన్లోకి మన సుబ్బారావు మొత్తానికి అలాగా ప్రమోట్ అయ్యి రామారావు గారి ప్లేస్ తీసుకున్నాడు. ఇక తన క్లర్క్ పంపించే ఫైల్స్ని చూసి యాక్సెప్ట్ చేయడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ చేసే పని మన సుబ్బారావుకి వచ్చింది. కథ ఇక్కడితో కాస్త ఆపుదాం. ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ చిన్న కథలో కొన్ని విషయాలను గమనించి చూద్దాం. సంతకాలు పెట్టి ఒక ఫైల్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అనేది కేవలం రామారావు మాత్రమే చేసేవాడు. రామారావుకి ప్రమోషన్ వచ్చి పైకి వెళ్ళిన తర్వాత అదే పొజిషన్లోకి వచ్చిన మన సుబ్బారావు ఆ ఫైల్స్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అనే పని చేయడం మొదలుపెట్టాడు. సుబ్బారావుకి అంత క్రితం ఈ అధికారం లేదు. కేవలం రామారావు పొజిషన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అధికారంలోకి వచ్చింది. అంటే ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టాలా వద్దా అని తనకిచ్చిన అధికారం సుబ్బారావుకి లేదు, రామారావుకి లేదు. కానీ ఆ పొజిషన్కి ఉంది. అంటే మనిషి వేరు, మనిషికి ఉండే అధికారాలు వేరు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్లో కూడా ఈ అధికారాలని, మనుషుల్ని వేరువేరుగా గుర్తించడం చాలా అవసరం. కథను పక్కన పెడితే ఈ అధికారాలనే ఇంగ్లీష్లో అథారిటీ అంటారు. మీరు ఈ అథారిటీ కనుక చెక్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తే దాన్నే ఆథరైజేషన్ అంటారు. ఇందా మనం ఆడుకున్న ఈ అధికారాలని ఇంగ్లీష్లో రోల్స్ అంటారు. మీ ప్రోగ్రామ్ కనుక ఈ యూజర్కి ఈ రోల్ ఉన్నప్పుడు ఈ పని చెయ్యి అనేలాంటి కోడ్ ఏదైనా రాస్తే మీ ప్రోగ్రాము రోల్ బేస్డ్ ఆథరైజేషన్ని ఇంప్లిమెంట్ చేసింది అంటారు. కాస్త సులువుగా అర్థం అవడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాని తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. మీకు మీ మేనేజర్ వచ్చి యూజర్స్ని డిలీట్ చేసే ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పారు. మీరు చకచక ఒక డిలీట్ కమాండ్ ఏదో డేటాబేస్కి ఇష్యూ చేసి, అంటే డిలీట్ ఫ్రమ్ పలానా టేబుల్ పలానా యూజర్ ఈక్వల్ టు యూజర్ ఐడి అని చెప్పి చకచక రాసేశారు. రాయగానే వెంటనే వాడు వచ్చి, ఎవరు పడితే వాడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి వీల్లేదు, నేను ఎవరిని నమ్మను, మేనేజర్లు మాత్రమే చేయాలి అన్నాడు. అప్పుడు మీరు, అరే ఇదేంటి మేనేజర్లు మాత్రమే చేయాలంటున్నారు, మనకు చాలా ఈజీ అని చెప్పి మన మేనేజర్ పేరు అప్పారావు కాబట్టి ఇఫ్ యూజర్ ఈక్వల్ టు అప్పారావు అప్పుడు మాత్రమే డిలీట్ చేయి అని చెప్పి రాశారనుకోండి. అప్పారావు రిజైన్ చేసి వెళ్ళిపోవడమో లేకపోతే వాడి ప్రమోషన్ వెళ్ళిపోయాక మళ్ళీ ప్రోగ్రామ్ మార్చలేం కదా. అందుకని ఏం రాస్తారు ప్రోగ్రాంలో? మీరు ఇందాక చెప్పుకున్నాం కదా, యూజర్ని, వాడికి ఉన్న అధికారాలని వేరువేరుగా చూడాలి. కాబట్టి మనం ప్రోగ్రాంలో ఏం రాస్తాము? లాగిన్ అయిన వాడు కనుక మేనేజర్ అయితే ఇది డిలీట్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇఫ్ యూజర్ ఈక్వల్ టు పలానా అని రాయకుండా ఇఫ్ యూజర్ హ్యాజ్ ఏ రోల్ ఆఫ్ మేనేజర్ దెన్ డూ దిస్ అనేలాంటి కోడ్ రాస్తారనమాట మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి. ఇలా కనుక మీరు ప్రోగ్రామ్ రాస్తే మీ ప్రోగ్రామ్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయంలో అథారిటీ అంటే అధికారం అంటే ఏంటో మనకు అర్థమైంది. సో ఇందా మనం చెప్పుకున్న అథెంటికేషన్, ఆథరైజేషన్లో ఆథరైజేషన్ అనేది చాలా ఈజీ విషయం, బాగానే అర్థమైంది అని నమ్ముతున్నాను. ఇక అత్యంత ముఖ్యమైన విషయంలోకి ఇప్పుడు ఎంటర్ అవుదాం.
అదే అథెంటికేషన్. అంటే నువ్వే అని నమ్మకం ఏంటి అనే ప్రశ్నకి జవాబు ఎలా వెతకాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనం చెప్పుకున్న కథలో సుబ్బారావు క్లర్క్ అని తెలుసు, కానీ ఆఫీస్లోకి వచ్చింది సుబ్బారావా ఇంకెవడైనా? ఈ విషయం ఎలా తెలుస్తుంది? దీనికి సమాధానంగానే మన సుబ్బారావు మెడలో ఒక ఐడి కార్డ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అది సెక్యూరిటీ గార్డ్ సులువుగా గుర్తుపట్టచ్చు. ఈ ఐడి కార్డ్ అనేది సుబ్బారావే అని చెప్పే సాక్ష్యం. ఈ సాక్ష్యాలు రకరకాలుగా ఉంటాయి. మీరు రోజు వాడే ఒక సాక్ష్యం గురించి తెలుసుకుందామా? పాస్వర్డ్. మీరే అని చెప్పే ఒక ముఖ్యమైన గుర్తింపుల్లో మీ పాస్వర్డ్ ఒకటి. అలాగే మీరు ఫోన్స్ వాడుతుంటే కనుక ఈ కొత్త ఫోన్స్ వచ్చిన వాటిలో మీ ఫింగర్ ప్రింటే మీరు అని చెప్పే సాక్ష్యం. అలాగే ఇంకా కొన్ని కొత్త ఫోన్స్లో మీ ఫేస్ ఐడి గుర్తుపట్టి, అంటే మీ ఫేస్ని అది రికగ్నైజ్ చేసి వీడే అని చెప్పి గుర్తుపడుతుంటుంది. దీన్నే అథెంటికేషన్ అంటారు. ఈ అథెంటికేషన్ అనేది ఆథరైజేషన్తో సమానంగా అత్యంత ముఖ్యమైన విషయం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆథరైజేషన్ అంటే మీకున్న అధికారాలు అని చెప్పి అనుకున్నాం కదా. ఇందులో మీరెవరు అని చెప్పేదే ఈ అథెంటికేషన్ అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్తో అథెంటికేట్ చేయడం అనేది చాలా సులువుగా అర్థమయ్యే విషయమే, కానీ మన ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు అంత సులువుగా అయిపోవు కదా అన్ని విషయాలు. ఇంకొక రకమైన అథెంటికేషన్ని ఇప్పుడు కాస్త చూద్దాం. దాంట్లోకి వెళ్లే ముందు చిన్న కథ చెప్తాను, వినండి. బాగా తెలిసిన కథే. హనుమంతుడు సీతను వెతుక్కుంటూ లంక దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సీత దగ్గరికి వెళ్ళి, ఇదిగో నన్ను రాముడు పంపించాడు అన్నాడు. అప్పుడు సీత, నేను ఎందుకు నమ్మాలి అని చెప్పి అడిగింది. అప్పుడు వెంటనే హనుమంతుడు ఏం చేశాడు, ఇదిగో రాముడు నాకు ఒక చూడమణిని ఇచ్చాడు, ఇది చూడు అని చెప్పి సీతకు చూపెట్టాడు. సీత దాన్ని చూడగానే టక్కుని నమ్మింది. ఎందుకని? తనకి రాముడి మీద నమ్మకం, అది రాముడి దగ్గర మాత్రమే ఉందనే నమ్మకం. అందుకని రాముడు మాత్రమే వీడికి ఇచ్చుండొచ్చు, కాబట్టి హనుమంతుడు చెప్పేది నిజమే అని చెప్పి నమ్మి, హనుమంతుడు అనేవాడు హనుమంతుడే, అంటే వాడే అనే సాక్ష్యాన్ని ఆమె గుర్తించి తనతో సంభాషణని కొనసాగించింది. ఈ కథలో మనకు కావాల్సిన విషయం తెలుసుకుందాం. హనుమంతుడే అనే సాక్ష్యం పాస్వర్డ్తోనో లేకపోతే ఇంక దేనితోడో చెప్పలేదు. ఒక చూడమణి అనే దాన్ని చూపెట్టాడు. ఆ చూపెట్టిన దాన్నే ఒక టోకెన్ అనుకుందాం. ఆ టోకెన్ ఎవరు పడితే వాళ్ళు ఇస్తే సరిపోదు కదా, అది కేవలం రాముడు మాత్రమే ఇచ్చి ఉండాలి. ఆ నమ్మకం సీతకు ఉండాలి. ఆ నమ్మకాన్నే ట్రస్ట్ అంటారు. ఆ ట్రస్టెడ్ పార్టీ ఇచ్చిన ఒక టోకెన్ని హనుమంతుడు తీసుకొచ్చాడు కాబట్టి హనుమంతుడి ఐడెంటిటీని సీత నమ్మిందనమాట. ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి రకరకాలుగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రస్ట్ జరుగుతూ ఉంటుంది. అంటే మీ బ్యాంకులో సైట్లోకి వచ్చిన వాడిని వేరే ఇన్సూరెన్స్ సైట్లో కనుక మీరు వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకునేలాగా చేయాలంటే ఆ బ్యాంకు సైట్లోకి లాగిన్ అయ్యి ఆ తర్వాత ఇన్సూరెన్స్ సైట్లోకి లాగిన్ అవ్వమని చెప్పం కదా. ఇలా ఉంటే కనుక 100 పాస్వర్డ్లు గుర్తుంచుకోవాల్సి వస్తుంది యూజర్లు. అందుకని ఏం చేస్తారు, మీ బ్యాంక్ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఆ ఇన్సూరెన్స్ సైట్లోకి వెళ్ళేటప్పుడు, ఇగో వీడు నాకు తెలుసు అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు చెప్తారు. వాడికి మీ మీద ఉండే నమ్మకం కారణంగా ఈ యూజర్ని వాడు గుర్తుపట్టి వాడికి కావాల్సిన సర్వీసుల్ని వాడికి అందిస్తూ ఉంటాడు. ఇలా ఓ సైట్లో లాగిన్ అయిన తర్వాత అదే లాగిన్ తోటి వేరే సైట్లలో కూడా మనం లాగిన్ ఆటోమేటిక్గా అవటాన్నే సింగిల్ సైన్ ఆన్ అంటారనమాట. అంటే ఒక్కసారి లాగిన్ అయ్యి రకరకాల బ్యాంకుల సర్వీసులు అయితే ఇన్సూరెన్స్ కంపెనీల సర్వీసుల్ని వాడుకోవడం. ఇలా సింగిల్ సైన్ ఆన్ చేయడం అనేది ఇండస్ట్రీలో మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. దానికోసం బోల్డ్ స్టాండర్డ్స్ తయారు చేశారు. అందులో కొన్ని చూద్దాం. సెక్యూరిటీ అసోసియేషన్ మార్కప్ లాంగ్వేజ్ SAML అనేది ఒక సింగిల్ సైన్ ఆన్ మెకానిజం, ఒక ప్రోటోకాల్ అనమాట. అంటే వీడు నాకు తెలుసు అని చెప్పి ఒక బ్యాంకు ఇంకో బ్యాంకో లేకపోతే మరొక ఇన్సూరెన్స్ కంపెనీకో చెప్పే విధానాన్ని ఈ SAML ద్వారా చేస్తుంది. అలానే OAuth. ఈ OAuth అనేది కూడా మీరు యాక్చువల్గా బాగానే చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని సైట్స్లో లాగిన్ అయ్యేటప్పుడు మీరు కనుక ప్రోగ్రామర్ అయితే కనుక మీ గిట్హబ్ అకౌంట్ పాస్వర్డ్ తోటి దీంట్లో లాగిన్ అవ్వండి, లేకపోతే ఈ సైట్లో లాగిన్ అవ్వాలంటే మీ ఫేస్బుక్ ఐడి ఉంటే చాలు అని చెప్పి అప్పుడప్పుడు చూస్తుంటారు. అంటే ఆ సైట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ మీతో సంబంధం లేదనమాట. ఫేస్బుక్ యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక మీకు గుర్తుంటే
దాని ద్వారా ఈ సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ కూడా ఒక సింగిల్ సైన్ ఆన్ జరుగుతుంది. మీకు 100 పాస్వర్డ్లు గుర్తుంచుకోకుండా సులువుగా ఒక ఐడెంటిటీని రకరకాల సైట్స్లో మీరు పొందొచ్చు అనమాట. ఇప్పటిదాకా మనుషుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాడికి ఏదో యూజర్ ఐడి ఉంటుంది, వాడికి ఒక పాస్వర్డో లేకపోతే వేలి ముద్రో లేకపోతే వాడి మొహం ఐడియో లేకపోతే ఫేస్బుక్ ఐడియో అనుకున్నాం. అలా కాకుండా మీ బ్యాంక్ మేనేజర్ వచ్చి ఎవడు పడితే వాడి రిక్వెస్ట్ చేయడానికి వీల్లేదు, నా బ్యాంకులో ఉన్న ఈ కంప్యూటర్ మాత్రమే ఈ రిక్వెస్ట్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ కంప్యూటర్కి ఒక యూజర్ ఐడి తయారు చేస్తారా? లేదు కదా. ఆ కంప్యూటర్ని ఐడెంటిఫై చేయాలి, ఆ కంప్యూటర్ యొక్కకి ఒక గుర్తింపు ఇవ్వాలి. అలానే ఏదైతే ఆ సర్వీస్ కాల్ చేయబోతుందో, అంటే ఏ సర్వీస్ని అయితే అది కాల్ చేయబోతుందో ఆ సర్వీస్ కూడా నేను ఎవరి దగ్గర నుంచి పడితే వాడి దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకోను, ఈ మెషిన్ దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటాను అనేలాగా అక్కడ సెటప్ చేయగలగాలి. అంటే అది కూడా ఎవరి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయో అనేదాన్ని గుర్తుపట్టగలగాలి. దీన్నే ఒక మెషిన్ టు మెషిన్ అథెంటికేషన్ అంటారు. దీనికోసం సర్టిఫికేట్స్ వాడతారు. అంటే ఈ మెషిన్కి, అంటే ఇందా మనం చెప్పుకున్నట్టు ఏ మెషిన్ ద్వారా అయితే మనం అన్ని కాల్స్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెషిన్కి ఒక సర్టిఫికేట్ జారీ చేస్తాం. అలానే ఎక్కడైతే మనం ఈ వ్యాలిడేట్ చేయాలో అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఇక్కడికి వచ్చిందా లేకపోతే ఇంకెవడైనా కాల్ చేస్తున్నాడా అని చెక్ చేస్తాం. కాబట్టి ఐడెంటిటీ అనేది మనుషులకే కాదు, మెషిన్స్కి కూడా ఉంటుంది. మెషిన్ల దగ్గర నుంచి మనుషుల దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ అథెంటికేషన్స్లో పాస్వర్డ్ అథెంటికేషన్ చూసాము, అలాగే సింగిల్ సైన్ ఆన్ చూసాం. అలానే ఇంకొక రకం చూసి ఈ పాడ్కాస్ట్ని ముగిద్దాం. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇందాక మనం చెప్పుకున్న పాస్వర్డ్ అనేది చాలా రకరకాలుగా దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. అంటే అలా మీరు చాలామంది మీ ఇంట్లో వాడుతున్న బ్రౌజర్స్లో పాస్వర్డ్ సేవ్ చేసుకుంటూ ఉంటారు. మన షేర్డ్ కంప్యూటర్స్ వాడుతూ ఉంటాం. అంటే మనం వాడుతున్న కంప్యూటరే మన తమ్ముడో బాబాయ్ ఎవరో ఒకళ్ళు వాడేస్తారు కాబట్టి మన మెయిల్స్లో వేరే వాళ్ళు లాగిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మన బ్యాంక్ అకౌంట్స్లో కూడా వేరే వాళ్ళు యాక్సిడెంటల్గా లాగిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి కాస్త రక్షణ కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఒకటి తయారు చేశారు. అంటే ఒక పాస్వర్డ్ సరిపోదన్నమాట. పాస్వర్డ్తో పాటు ఇంకేదైనా ఇంకో రకంగా మీరే అనే గుర్తింపు కావాలన్నమాట. అంటే సాక్ష్యాన్ని 2 రకాలుగా చూపెట్టగలగాల్సి వస్తుంది. మీ పాస్వర్డ్ ఇవ్వడం అనేది ఒక సాక్ష్యం అయితే కనుక ఆ పాస్వర్డ్ వ్యాలిడేట్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ పంపిస్తాం. ఎందుకంటే ఫోన్ మీ దగ్గరే ఉంటుంది అనే నమ్మకంతో అనమాట. దాన్నే మనకి ఇండియాలో 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అని వస్తూ ఉంటుంది. ఎందుకని? ఒక్క పాస్వర్డ్ సరిపోదు, మీరే అని నిరూపించుకోవాలంటే కనుక ఒకటి కాకుండా పలు రకాలుగా మీకు వ్యాలిడేట్ చేయడానికి అనమాట. కొత్తగా ఇండస్ట్రీలోకి రాబోతున్న మీరు ప్రోగ్రామ్స్ రాయడం ఒకదాని మీదే కాకుండా మీరు రాసిన ప్రోగ్రామ్స్ ఎక్కడో చోట రన్ అవ్వాలి కాబట్టి ఆ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ ఎవరో ఒకళ్ళు వాడాలి కాబట్టి ఆ వాడేవాడికి ఒక నిర్దిష్టమైన ఐడెంటిటీ ఉంటుంది అని గుర్తుంచుకుని వాడి డబ్బు అలానే వాడి సెక్యూరిటీ అనేది ప్రోగ్రామర్గా మీ బాధ్యత అనేది గుర్తిరిగి మీరు ప్రోగ్రామ్స్ రాయాల్సి ఉంటుంది. కంపెనీస్లో, అంటే పెద్ద కంపెనీస్లో ఈ సెక్యూరిటీ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే దానికి సపరేట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు మీరు రాసిన ప్రోగ్రామ్స్ని రకరకాల సెక్యూరిటీకి రిలేటెడ్ టూల్స్ వాడి టెస్ట్ చేస్తూ ఉంటారు. అలానే మీరు రాసిన కోడ్ రన్ అవ్వక ముందే స్టాటిక్ అనాలిసిస్, అంటే ప్రోగ్రామ్ కంపైల్ అవ్వకుండా రాసిన కోడ్ని అనలైజ్ చేసి మీరు ఏమన్నా పాస్వర్డ్స్ని వేరే వాళ్ళకి లీక్ చేయడం కానీ లేకపోతే కనుక సెక్యూరిటీ చాలా తక్కువగా ఉందా లేదా అనేది గుర్తుపడడానికి బోల్డ్ రకాల టూల్స్ ఉంటాయి. కానీ అందరూ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే అవకాశం ఉండదు కదా. మీరు ఏదైనా కొత్త స్టార్టప్ తయారు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే కనుక ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు. చిన్న కంపెనీ అయినా యూజర్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయమే కదా. దాన్ని కాపాడే బాధ్యత మాత్రం మీదే. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన ప్రోగ్రామర్గా మీరు మారాలనుకుంటే మాత్రం ఈ సెక్యూరిటీ గురించి కాస్త అవగాహన పెంచుకోవడం ముఖ్యమే. ప్రతి ఏటా 500 కోట్ల రూపాయల నష్టం ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా సంభవిస్తూ ఉంటుంది. ఈ 500 కోట్ల రూపాయల్లో మనం రాసిన ప్రోగ్రాం ద్వారా ₹1 నష్టపోయినా కూడా మనకు కాస్త బాధను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల గురించి సమగ్రమైన అవగాహన పెంపొందించుకుంటూ మంచి ప్రోగ్రామ్స్ రాసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాడ్కాస్ట్లో ఆథరైజేషన్ మరియు అథెంటికేషన్ గురించి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఈ పదాలు కాకుండా నమ్మకం, లేకపోతే సాక్ష్యం,
అధికారం ఈ పదాలు కనుక వాడి ఈ విషయాల గురించి అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నిస్తే సులువుగా అర్థమవుతుంది. ఈ పెద్ద విషయం ఏం కాదు. మనం నిజ జీవితంలో రోజు చూసే రకరకాల ప్యాటర్న్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అప్లై చేస్తారు. టెక్నాలజీ పరంగా కూడా వీటిలో మనం రాసే ప్రోగ్రామింగ్ పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి అనుకొని బోల్డు లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి జావాలో అత్యంత ప్రముఖంగా వాడేది స్ప్రింగ్ సెక్యూరిటీ. అలానే మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లో ఏ ఫ్రేమ్వర్క్స్ వాడచ్చో మీరు చూడొచ్చు. ఏ ఫ్రేమ్వర్క్స్ లేకపోయినా కూడా ఇది రాయడం అంత పెద్ద కష్టమేం కాదు. ఈరోజు పాడ్కాస్ట్ మీకు నచ్చింది అని నమ్ముతున్నాను. మీరు కనుక ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా అవి నాతో పంచుకోండి. ఫేస్బుక్, ట్విట్టర్, సౌండ్ క్లౌడ్ ఎక్కడ పడితే అక్కడ లైక్లు, షేర్లు చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఉంటాను.